ఉపవాసాల వల్ల ధార్మిక మరియు శాస్త్రీయ ప్రయోజనాలు. ఉపవాసం అంటే సూర్యోదయానికి ముందు నుంచి మరియు సూర్యాస్తమయం వరకు ఈ మధ్యకాలంలో ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఏదైతే ఉంటారో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారో దీన్నే ఉపవాసం అంటారు. ఈ ఉపవాసం వల్ల ధార్మిక మరియు శాస్త్రీయ ప్రయోజనాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదలుగా ఉపవాసాల వల్ల ధార్మిక ప్రయోజనాలు ఏమిటి? సహీ బుఖారీ హదీస్ నెంబర్ 3257. స్వర్గంలో 8 ద్వారాలు ఉంటాయి. అందులో ఒక ద్వారం పేరు రయ్యాన్. ఉపవాసం ఉన్నవారు ఈ రయ్యాన్ అనే ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 37. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే ధర్మనిష్టతో ఆత్మ పరిశీలనతో పరలోక ప్రతిఫలాపేక్షతో ఉపవాసాలు ఉంటారో వారి యొక్క పూర్వపు పాపాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించి వేస్తాడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అల్ బైహఖీ హదీస్ నెంబర్ 1994. ఉపవాసము మరియు ఖురాన్ ఈ రెండు తీర్పు దినాన సిఫారసు చేస్తాయి. అంటే ఈ ఉపవాసము మరియు ఖురాను అనేటివి ఈ రెండు అనేటివి తీర్పు దినాన సిఫారసు చేస్తాయి అని ప్రవక్త వారు తెలియజేశారు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 2840 ప్రకారం అల్లాహ్ మార్గంలో ఒక రోజు ఉపవాసం ఉంటే అల్లాహ్ అతన్ని నరకం నుండి 70 సంవత్సరాలు దూరం చేస్తాడు. అంటే ఒక్క ఉపవాసానికే ఇంత నరకం నుంచి దూరంగా ఉంటారంటే అన్ని ఉపవాసాలు ఉంటే ఎంత పుణ్యమో ఒక్కసారి ఆలోచించుకోవాలి. సహీ ఇబ్నె ఖుజైమా హదీస్ నెంబర్ 1887 ప్రకారం రంజాన్లో నఫీల్ పుణ్యం ఫర్జ్కు సమానం, ఫర్జ్ యొక్క పుణ్యం 70 ఫర్జులకు సమానం. ఈ విధంగా ఉపవాసం ఉండేవారికి ఎన్నో ధార్మికమైన ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపవాసాలను తప్పకుండా పాటించాలి.